లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ లెర్న్. మనం ఏదైతే నేర్చుకున్నామో అది కొంచెము ఫస్ట్ చాప్టర్ నుంచి హై లెవెల్ సమ్మరీ మనం చూద్దాం. సో ఎవరైనా చదవండి. జాన్ చాప్టర్ 6 6వ అధ్యాయం 1 నుంచి 14 వరకు. తర్వాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయన వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరి భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పుని అడిగారు. కానీ ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగారు. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవారి యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇవి ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పారు. ఆ చోట చాలా పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొక్క మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపింది. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియ చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోదు. థ్యాంక్ యూ బ్రదర్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దెన్ విల్ గోయింగ్ టు మెడిటేషన్. ప్రభా ఇచ్చినటువంటి సమయానికి ఎంత వందనాలు. నన్ను మరుగుపరచండి ప్రభా, మీరే మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సో ఈ యొక్క 6వ అధ్యాయంలో ఈ యొక్క మిరకిల్ ఏదైతే ఉందో ఇది 4 గాస్పల్స్లో సువార్తల్లో రాయబడి ఉంది. చాలా మటుకి మనం ఒక సువార్తలో చూస్తే ఇంకో సువార్తలో మనం చూడము. అయితే ఈ యొక్క మిరకిల్ ఒకటి చూస్తాము, ఇంకోటి యేసుక్రీస్తు యొక్క క్రూసిఫిక్షన్ అది కూడా మనము చూస్తాం. సో సిస్టర్ కొత్తగా వచ్చారు కాబట్టి సిస్టర్ వి గో వర్స్ బై వర్స్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్ వీ కెన్ ఆన్సర్. దట్స్ హౌ విల్ డూ ఇట్. ఇట్స్ మోస్ట్లీ లైక్ what you call interactive session, right? Okay. సో అది మనం చూస్తామన్నమాట. సో ఈ యొక్క సంఘటన లేకుంటే సిచ్యువేషన్ మార్క్లో ఉంది, మాథ్యూలో ఉంది, లూక్లో కూడా ఉందన్నమాట. అది మనం క్లుప్తంగా చూద్దాం సో దట్ వీ గెట్ ద కాంటెక్స్ట్, ఓవరాల్గా ఏంటిది ఆ పరిస్థితి, అక్కడ ఎవరున్నారు, ఏం చేస్తున్నారో ఆ విషయాలు చూద్దాం. ఎవరైనా చదవండి మార్కు సువార్త, మాథ్యూ చాప్టర్ 14, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21 వరకు. మాథ్యూ చాప్టర్ 14, మత్తయి సువార్త 14, 13 నుంచి 21 వరకు. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునికి ఏకాంతముగా వెళ్ళారు. చూసారు అక్కడ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. సరే, దోణి ఎక్కి ఎక్కడికి వెళ్ళారంట, అరణ్య ప్రాంతంలోకి వెళ్ళినారు. ఇక్కడ ఏం చూస్తున్నాం, ఇక్కడ టైబేరియస్ అనే ఒక సీ, గలిలీ సీ అని చూస్తున్నాం, రైట్. తర్వాత గ్రేట్ మల్టిట్యూడ్ వచ్చినారని చూస్తున్నాం. కానీ దానికన్నా ముందు ఏం జరిగిందంటే ఆయన ఆ దోణి ఎక్కి రైట్ ఆ వేరే స్థలానికి వెళ్ళినవాడుగా ఉన్నాడు. చదవండి బ్రదర్. ఆయన వచ్చి జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. సో ఇక్కడ ఇంకోటి ఏం చూస్తున్నాం, ఆయన కొండ ప్రాంతానికి వెళ్ళడం కాకుండా అక్కడ అనేకులు వస్తే వాళ్ళని స్వస్థపరిచినాడు, రైట్. దట్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్ సిచ్యువేషన్. చదవండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం. అప్పుడు ఏమైంది, ఆయన ఆ ప్రదేశంలో ఉన్నాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం హీ వాస్ ప్రీచింగ్,
కదా, ఆయన వాక్యం కూడా చెప్తా ఉన్నాడు. అయితే అప్పుడు ఏమైంది, సాయంత్రం అయింది, రైట్. దట్స్ అనదర్ ఇన్ఫర్మేషన్. చదవండి బ్రదర్. ఇప్పటికీ ప్రతిపోయిన ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నట్టుకై వారిని పంపివేయమని చెప్పారు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిన. శిష్యులు జనులకు వడ్డించారు. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తారు. స్త్రీలను పిల్లలను రాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఇక్కడ ఏం చూస్తున్నాం, స్త్రీలు పురుషులు కదా. ఇక్కడ మనము జాన్లో ఆ సంఘటనలు చూడం కానీ, సో దెర్ ఆర్ పీపుల్ అని ఉంటుంది కదా, రైట్. బట్ హియర్ వి సీ దెర్ ఆర్ 5,000 మెన్. తర్వాత స్త్రీలు ఉన్నారు, రైట్, పిల్లలు ఉన్నారు, అంటే ఫ్యామిలీ, రైట్. ఫ్యామిలీని మనం చూసినట్లయితే ఒక హస్బెండ్, వైఫ్, మేబీ 2 kids మనం వేసుకున్నా కూడా ఇప్పుడు 5,000 men అంటే ఎంత ఉంది, 20,000 people ఆర్ దేర్ ఇన్ దట్ ప్లేస్. అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు, జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకిల్, రైట్. సో దట్స్ వాట్ వి సీ. సో ఇంకోటి మనము మార్క్ సువార్త 6:30 నుంచి 44 వరకు చదువుదాం. మార్క్ సువార్త 6వ అధ్యాయము 30 నుంచి 44. అందరు అపోస్తలులు యేసును వద్దకు కూడి వచ్చి తాము చేసినవని బోధించినవని ఆయనకి తెలియజేశారు. అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెంసేపు అలసట తీర్చుకోండి అని చెప్పాను. ఏలైనా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనం చేయటకనను వారికి అవకాశం లేకపోయింది. కాగా వారు ధోనిలోకి అరణ్య ప్రదేశమునికి ఏకాంతంగా వెళ్ళారు. చాలు బ్రదర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం, బిఫోర్ దిస్ ఇన్సిడెంట్, ఈ సంఘటనకు ముందు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభు వారు ఆయన 12 మంది శిష్యులకి ఏం చేస్తున్నాడు, మీరు వెళ్ళేసి దేవుని యొక్క సువార్తను చెప్పండి, ఎవరైతే సిగ్గా ఉన్నారో వాళ్ళని స్వస్థపరచండి, మీకు ఫ్రీగా ఇవ్వబడింది కాబట్టి ఫ్రీగా మీరు చేయండి అని చెప్తారనమాట. సో వాళ్ళందరూ వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళేసి దేవుని వాక్యం చెప్పి అనేకులను స్వస్థపరిచి తర్వాత రిటర్న్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు, వాళ్ళందరినీ తీసుకొని మరలా ఆ యొక్క అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళినారనమాట. అంటే ఇక్కడికి వస్తున్నాడు, రైట్. దట్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. చదవండి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారి కంటే ముందుగా వచ్చారు. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగింది. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, వారిని హీల్ చేయడమే కాకుండా వాళ్ళకి బోధించడం కూడా చూస్తున్నాం. చాలా ప్రొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశం, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశములకు గ్రామములకును వారు ఏమైనాను కొనుక్కున్నట్టు వారిని పంపివేయమని చెప్పారు. అందుకు ఆయన, మీరు వారికి భోజనం పెట్టడానగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగింది. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడండి వారితో చెప్పాను. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. ఇంకోటి లూక్ చాప్టర్ 10 verse 9, 10 to 17 కూడా we see ఆల్మోస్ట్ ద సిమిలర్ థింగ్స్, రైట్. సో దట్స్ వాట్ we see. సో ఈ 4 గాస్పల్స్లో యేసు ప్రభు గురించి రాయబడింది అనమాట. సో ఇందులో ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు దేవుడు కదా, ఇంత గొప్ప సూచన కార్యం జరిగించినాడంటే ఆయన దేవుడు అని మనం చూస్తున్నాం. సో మిరకల్స్లో మనం చూసినట్లయితే 3 kinds ఆఫ్ మిరకల్స్ మనం చూస్తాం యేసు ప్రభు చేయడం. ఒకటేమో దట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం చేస్తున్నాడు, వాటర్ టర్న్ ఇంటూ వైన్, రైట్. సో
ఇట్ ఈస్ ఇంపాసిబుల్, రైట్? హ్యూమన్లీ మనము మానవులుగా అర్థం చేసుకోవాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ మిరకిల్, రైట్? సెకండ్ది ఏం చూస్తున్నాం మనం? క్రియేషన్, రైట్? సో లేని దాన్ని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే 5,000 మందికి పంచిపెట్టినాడు, రైట్? అంటే లేని దాన్ని పుట్టించడం, రైట్? దిస్ ఈజ్ 5 fish, 5 loaves, 5 loaves, right? LOVES and 2 fish, right? రైట్. తర్వాత ఇంకోటి మూడోది ఏం చేస్తున్నాం మనం? మూడోది సో హీఈస్ రైట్ ఈజ్ మాడిఫైయింగ్, ఆర్ వీ కెన్ సే రైట్, కాళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, రైట్? మనం 5th చాప్టర్లో మనం చూసినాం, హీ వాజ్ అ సిక్ పర్సన్, రైట్? హీ వాజ్ సిట్టింగ్ ఇన్ ద నియర్ ద లేక్. సో వాళ్ళకి ఇచ్చినారు. సో వీ కెన్ సే ఇట్స్ a modification, right? Modify. I forgot the exact term, but so these are 3 kinds of miracles మనం యేసు ప్రభు చేయడం మనం చూస్తాం. సో ఇవన్నిట్లో మనం ఏం చూస్తున్నామంటే ఆయన దేవుడు అని నిరూపించుకునేవాడుగా ఉన్నాడు కదా. నేను ఇది అనేకసార్లు చెప్పినాను, బట్ ఐ విల్ టెల్ ఇట్ అగైన్, రైట్? పాత నిబంధనలో ప్రాఫిట్స్ ఏం చేసినారు? వాళ్ళు దేవుడి దగ్గర నుంచి వచ్చి ఒక ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను తెచ్చి రాజుకు వినిపించినవారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫరో, రైట్? ఫరోకి వచ్చి ఆయన జనులైన ఇశ్రాయేలీయులని దేవుడు కానాన్ దేశం బయటికి అరణ్య ప్రదేశానికి తీసుకెళ్ళాలని అన్నప్పుడు, ఎవరా దేవుడు అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక మోషే ఏం చేస్తున్నాడు? ఒక కట్టని నేల మీద పడేసినప్పుడు ఆయన ఏమైంది? అది ఇట్ టర్న్ ఇంటూ స్నేక్ కదా. తర్వాత 10 plagues, రైట్? అవన్నీ చేస్తూ ఏమన్నాడు? దేవుడు నన్ను పంపించినాడు, రైట్? దేవుడు నన్ను పంపించినాడు. దానికి రుజువు ఏంటంటే ఈ యొక్క మిరకిల్స్, ఈ యొక్క సూపర్ న్యాచురల్ మిరకిల్స్ అని చెప్తూ వచ్చినాడు అనమాట. సో అంతేకాకుండా పాత నిబంధనలో మనం చూసినట్లయితే అనేక ప్రవక్తలు వాళ్ళు అట్లనే చేసినారు. దేవుడు వాళ్ళకి మాటలు ఇచ్చినాడు, దేవుడికి వాళ్ళకి ఇట్లాంటి యొక్క మిరకిల్స్, అద్భుతాలు చేసే శక్తిని ఇచ్చినాడు. అయితే వాళ్ళు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళకి ఇది నిజంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిందంటే ఎట్లా రుజువు అంటే వాళ్ళకి ఏం చేస్తారు? ఇటువంటి మిరకిల్స్ చేసిన వాడుగా ఉన్నారు కదా. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఎన్నో మిరకిల్స్ చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు కదా. అనేకులకి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చినాడు, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, రైట్? ఇక వాటర్ని వైన్గా మార్చినాడు, ఎన్నో మిరకిల్స్ చేసినాడు. చేసిన తర్వాత ఈయన ఏమన్నాడంటే దేవుడు నన్ను పంపించినాడు అనలేదు, నేను దేవుడి దగ్గర నుంచి వచ్చినాను, నేను పైనుంచి వచ్చిన వాడిని, నేను దేవుడిని అని చెప్పినాడు అనమాట. సో అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బేస్డ్ ఆన్ దీస్ మిరకిల్స్. సో వన్ ఆఫ్ ద వే దట్ వీ నో దట్ జీసస్ క్రైస్ట్ ఇస్ గాడ్, అంటే యేసు ప్రభు దేవుడు అని ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఆయన చేసిన మిరకిల్స్ ఏం చెప్తున్నాయంటే ఆయన పైనుంచి వచ్చినవాడు, ఆయన దేవుడై ఉన్నాడు. అందుకే ఫిలిప్ 14th చాప్టర్లో, జాన్ 14th చాప్టర్లో ఆయన అంటాడు, మాకు దేవుని చూపించి అంటే ఏమంటాడు? నేను ఇంతవరకు మీతో ఉన్నాను ఫిలిప్, మీరు ఇంకా గమనించలేదా? ఇఫ్ యూ హ్యావ్ సీన్ మీ యూ హ్యావ్ సీన్ ద ఫాదర్. మీరు నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే. ఆ విధంగా ఏం చేస్తున్నాం మనం? ఈ యొక్క అధ్యాయంలో జాన్ మొత్తంలో ఆయన ఏం చెప్తున్నాడు అంటే, జాన్ అపోజిల్ జాన్ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు. అందుకే జాన్ చాప్టర్ 20:21 ఏముంటుంది? చివరి వచనంలో ఏముంటుంది? దీస్ థింగ్స్ ఆర్ రిటన్ దట్ యూ మైట్ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ క్రైస్ట్, బై బిలీవింగ్ ఆన్ హిమ్ యూ మైట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. ఇవన్నీ ఎందుకు రాయబడ్డాయంటే యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన నమ్మినట్లల్లా మీకు నిత్య జీవం కలుగుతుంది, ఆ విషయాలు కానీ ఆయన రాసినాడు అనమాట. సో ఎండ్గా ఏం సమరైజ్ చేస్తున్నాడు? దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. సో దట్స్ ద పాయింట్, దట్స్ ద థీమ్ దట్ జాన్ వాంట్స్ టు ప్రొజెక్ట్ త్రూ దిస్ బుక్ ఆఫ్ జాన్. ఈ యొక్క యేసు ప్రభు దేవుడు, ఆయన నమ్మినట్లయితే మీకు నిత్య జీవం కలుగుతుంది అన్న విషయాలు చెప్పడానికి జాన్ ఈ పుస్తకాన్ని రాసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే మొదటి అధ్యాయం నుంచి మనము చివరి వరకు చూసినట్లయితే ఎన్నో గొప్ప కార్యాలు ఆయన దేవుడు అని రాయబడి ఉంటుందన్నమాట. అందుకే మనం ఫస్ట్ చాప్టర్లో చూసినట్లయితే ఏం చూస్తున్నాం మనం? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏదియు ఆయన లేకుండా కలగలేదు కదా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను కదా. సో వాట్ వి సీ ఇన్ జాన్ చాప్టర్ 1, John 1:1, that Jesus is word, is word. Not only word, he is a God, right? In the beginning was the word was with God, word was God. ఆయన దేవుడై ఉన్నాడు
రైట్. అంతేకాకుండా ఆయనలో జీవం ఉంది. ఎటువంటి జీవం అది? నాట్ ఓన్లీ ఫిజికల్ లైఫ్ బట్ ఆల్సో నాట్ ఓన్లీ బయో బట్ ఆల్సో జోయి కదా. జోయి అంటే ఏంటి? స్పిరిచువల్ లైఫ్, రైట్, అబండెంట్ లైఫ్, రైట్. నాట్ ఓన్లీ జస్ట్ ఫిజికల్ లైఫ్ బట్ ఆల్సో మనకి నిత్య జీవం ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. అదే ఆయనలో ఉంది. అందుకే ఆయన హీఈస్ అ లైట్, ఈజ్ నాట్ సంథింగ్ లైట్ దీని మీద పడినందువల్ల మనం ఇది చూస్తున్నాం, రైట్. హీఈస్ నాట్ దిస్ వన్, రైట్, ఈజ్ నాట్ ద రిఫ్లెక్షన్ బట్ హీఈస్ లైట్ కదా. ఆయన వెలుగై ఉన్నాడు. సో అది ఆ విషయాలు మనకు చెప్తా ఉన్నామన్నమాట. సో జాన్ ఏం చెప్తున్నాడు? హీఈస్ గాడ్. అందుకే జాన్ చాప్టర్ 1:14 ఏముంటుంది? ఈ యొక్క దేవుడు శరీరధారి అయి ఈ లోకంలోకి వచ్చినాడు కదా. అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెలెత్ అమాంగ్ అస్. ఆయన మన శరీరం ద్వారాలో ఈ యొక్క వర్డ్ ఏమైనాడు? ఇట్ బికేమ్ హ్యూమన్, రైట్. అందుకే యేసు ప్రభు వారు నాట్ ఓన్లీ ఈజ్ అ కంప్లీట్ గాడ్ బట్ ఆల్సో కంప్లీట్ హ్యూమన్ బీయింగ్. సో మన నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై ఆయన నరరూపిగా వచ్చినాడు, నరరూపి దాల్చినాడు, రైట్. ఈజ్ అ హ్యూమన్ నేచర్ ఈజ్ యాడెడ్ టు హిస్ డివైన్ నేచర్. ఆయన దైవత్వానికి ఈ యొక్క మానవ శరీరాన్ని యాడ్ అయిందనమాట. సో దట్ హీ కెన్ డై ఆన్ అవర్ బిహాఫ్ ఫర్ అవర్ సిన్స్. దేవుడుగా మరణించలేడు కదా. దేవునికి మరణం అనేది లేదు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే శరీరాన్ని దాల్చుకొని ఈ లోకంలోకి వచ్చి మన పాపాల గురించి ఆయన మరణించినాడు, తద్వారా మనకి నిత్య జీవం కలిగి ఉండాలని. సో దిస్ ఏమంటున్నాడు జాన్? హీస్ బికేమ్ ఏ హ్యూమన్ బీయింగ్, రైట్. అంతేకాకుండా జాన్ చాప్టర్ 1:14 ఏముంటుంది? చదవండి. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన యా, ఎందుకైనా నా శరీరధారిగా వచ్చినాడు ఆయన? సో దట్ మనకి దేవుని యొక్క మహిమను చూపించడానికి. దేవుని యొక్క మహిమని మనం చూడలేం కదా. మోషేకి ఏమంటాడంటే దేవుడు, నువ్వు నన్ను చూసి నువ్వు బతకలేవు, దేవుని యొక్క మహిమను చూసి మనం బతకలేం. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? తనకు తానే ఈ లోకంలోకి వచ్చి తను ఏం చేస్తున్నాడు? శరీరధారిగా వచ్చి తన మహిమను చూపించడానికి వచ్చినాడు. సో ఆల్ దీస్ మిరకల్స్ వాట్ దే షో ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూపించేదిగా ఉంది కదా. ఆ మహిమ ఏం చెప్తుందంటే ఆయన దేవుడు అని చెప్పేవాడుగా ఉన్నాడు కదా. అందుకే జాన్ చాప్టర్ 1:18 ఏముంటుంది? 1:18 ఏముంటుంది? ఈ తెలుగులో చదవండి సిస్టర్. సో ఎందుకు యేసు ప్రభు వచ్చినాడు? టు రివీల్ ఇంకొకటి ఆల్మోస్ట్ దేర్. టు రివీల్ వాట్? టు రివీల్ ఫాదర్. To Father. I mean, all are correct, but what we are looking at is Father, right? So to reveal the Father, that's the purpose Jesus came into this earth, right? So ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? యేసు ప్రభు వారు దేవుడని చూస్తున్నాడు. అంతేకాకుండా మనము 19th నుంచి మనం చూసినట్లయితే, 19th నుంచి చివరిగా చూసినట్లయితే జాన్ ద బ్యాప్టిస్ట్. సో చాలామంది జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గరికి వచ్చినారు. జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన చేసే ప్రవచనాలు, అంటే ఆయన చేసే ప్రీచింగ్ని బట్టి ఆయన ఏమనుకున్నారు? ఈయన మెస్సయ్యనేమో అనుకున్నారు. సో చాలామంది వచ్చి అడిగినారు ఆయనని, నువ్వు మెస్సయ్యవా, లేకుంటే నువ్వు ఆ ప్రవక్తవా, నువ్వు ఎవరు అని చెప్తే, నేను ఆ మెస్సయ్యని కాదు, నేను ఆ ప్రవక్తను కాదు, నేను ఐఎమ్ ద వాయిస్, రైట్. ఐజాయాలో ఏదైతే ప్రవచింపబడిందో జాన్ ద బ్యాప్టిస్ట్ గురించి, ఇంకా మలాకీలో ఏదైతే ప్రవచించబడిందో ఆ యొక్క వాయిస్ నేను, ఆ యొక్క హెరాల్డ్. ఎప్పుడైతే రాజు వస్తున్నాడో ఆయనకి ముందుగా వెళ్ళి ఆ స్థలాన్ని నేను సరళం చేసేవాడిగా ఉన్నాను, సిద్ధపరిచేవాడిగా ఉన్నాను అని చెప్పినాడు. సో అందుకే మనం చూసినట్లయితే కింద జాన్ ద బ్యాప్టిస్ట్ ఎప్పుడైతే యేసు దేవుడు ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క ఆకాశం తెరవబడి ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు పౌరంలోకి వచ్చి ఏమన్నాడు? దిస్ ఈజ్ మై బిలవర్డ్ సన్ ఇన్ హూమ్ ఐఎమ్ వెల్ ప్లీజ్డ్. సో ఆయన ఏమన్నాడు? ఆ మాట విన్న తర్వాత, బై దిస్ ఐ నో దట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ కదా, ఆయన దేవుని కుమారుడు అని అన్నాడు. లెట్స్ సీ దట్ వర్స్. I don't know, for some reason, I'm looking at John chapter 6. Okay, John chapter 1. Verse 35.
36 ఏమంటుంది? అండ్ లుకింగ్ అపాన్ జీసస్ కదా, అతడు నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల, రైట్. ఇంకో దగ్గర ఏముంటుందంటే వర్స్ 34 చదవండి. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమంటున్నాడు? యోహాను ఏమని రాస్తున్నాడు? అపోస్తుల యోహాను, ఆయన హీఈస్ గాడ్, రైట్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమంటున్నాడు? జాన్ బి ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. తర్వాత ఏం చేస్తున్నారంటే అనేక శిష్యులు, జాన్ ద బ్యాప్టిస్ట్ శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయనని ఆ మాట విన్న తర్వాత యేసుప్రభుని ఆయనతో నడవడం స్టార్ట్ చేస్తారు. అందులో ఎవరంటే ఫస్ట్ ఆండ్రూ ఎవరు? పీటర్ యొక్క సహోదరుడు. తర్వాత జాన్, రైట్, అపోజిల్ జాన్, ఆయన పేరు రాయలేదు కానీ అపోజిల్ జాన్. వీళ్ళిద్దరు కూడా వెళ్ళినారు యేసుప్రభు దగ్గరికి. వెళ్ళి ఆయనతో పాటు సమయాన్ని గడిపినప్పుడు వారికి ఏమనిపించిందంటే ఆయన నిజంగా ఈయన మెస్సయ్య. అందుకే వెంటనే వెళ్ళేసి ఆండ్రూ ఏం చేస్తున్నాడు? పీటర్కి చెప్తున్నాడు అనమాట, మేము మెస్సయ్యని కలిసాము అని చెప్తున్నాడు, రైట్. అందుకే ఎప్పుడైతే పీటర్ మళ్ళీ వచ్చి యేసుప్రభుని కలిసినాడో ఏమంటున్నాడు యేసుప్రభు? యు ఆర్ పీటర్, రైట్. నో మోర్ యు ఆర్ సైమన్, యు ఆర్ నో మోర్ కాల్డ్ ఎస్ సైమన్ బట్ యు ఆర్ కాల్డ్ పీటర్, ఐ మీన్స్ స్టోన్ అని ఆయనకి ఆ పేరు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళేసి నథానియల్ని కలిసినారు, తర్వాత ఫిలిప్ని కలిసినారు. సో వీళ్ళందరూ కూడా ఏమని టెస్టిఫై చేస్తున్నారంటే దట్ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్. వర్స్ 49 చదువుదామా? వర్స్ 49 చాప్టర్ 1. ఎప్పుడైతే వాళ్ళు యేసుప్రభుని కలిసినారో వాళ్ళు ఏమన్నారు? ఆయనను చూసి ఆయన మాటలు విని నతానియేల్ ఏమన్నాడు? ఈజ్ అ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఈ విధంగా ఫస్ట్ చాప్టర్లో మనం చూసినట్లయితే ఆయన రాజు, ఆయన దేవుడు అని సాక్ష్యం ఇచ్చే వాళ్ళుగా ఉన్నారు. మనం సెకండ్ చాప్టర్కి వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం? సెకండ్ చాప్టర్లో వాటర్ ఈస్ టర్న్డ్ ఇంటూ వైన్ కదా, అద్భుతం, గొప్ప మిరకిల్ చేయబడింది. సో అక్కడ ఏం చూస్తున్నాం? తన యొక్క సూచన క్రియలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయంటే ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చేవిగా ఉన్నాయి కదా. తర్వాత అక్కడి నుంచి ఆ సెకండ్ చాప్టర్ చివరికి మనం చూసినట్లయితే పాస్ ఓవర్ టైం, రైట్. పాస్ ఓవర్ టైంలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఇఫ్ యూ లుక్ ఎట్ చాప్టర్ 2 వర్స్ 13 ఏమంటున్నాడు? రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడదోసి ప్రావురంలో అమ్మి వారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుపోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారస్తులుగా చేయాలి. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? నేను ఇప్పుడు ఒక పిక్చర్ పంపించాను మన గ్రూప్లో. సో ఇట్ షోస్ ద జియోగ్రఫికల్ లొకేషన్, రైట్, ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యేసుప్రభు ఉన్న టైంలో ఇక అది మనం చూస్తున్నాం. సో ఆయన ఏం చేస్తున్నాడు? ఫస్ట్ చాప్టర్లో బెతెస్దా, రైట్, ఆయన అక్కడ బేతనీ ఈస్ట్ ఆఫ్ జోర్డన్ అని ఉంది, రైట్, కింద గ్రీన్ కలర్. అక్కడ ఉన్నాడు యేసుప్రభు ఫస్ట్ చాప్టర్లో. అక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చినాడు. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు సెకండ్ చాప్టర్లో మనం ఏం చూస్తున్నాం? ఆయన మనం పైన చూస్తున్నాం, రైట్. ఆయన హీ వెంట్ టు గ్యాలిలీ అనే ప్రాంతం ఇక్కడ పైనది, రైట్. ఇట్ ఈస్ అది పైనది కదా. సో యేసుప్రభు సెకండ్ చాప్టర్లో అక్కడ ఉన్నాడు, గ్యాలిలీలో ఉన్నాడు. గ్యాలిలీ కానా అన్న ప్రదేశంలో ఉండి అక్కడ ఆయన వెయిట్
వెయిట్, సరే రావట్లేదు, వదిలే ఉండండి. చిన్నది. సో యేసు ప్రభు ఫస్ట్ చాప్టర్లో ఇక్కడ ఉన్నాడు, బేతనీ ఈస్ట్ ఆఫ్ జోర్డన్, రైట్, బియాండ్ జోర్డన్, రైట్. దిస్ ఈజ్ వెరీ ఈజ్. ఆయన బ్యాప్టిజం అయింది అక్కడి నుంచి అరణ్యానికి వెళ్ళినాడు, మరలా వచ్చినాడు. తర్వాత శిష్యులందరినీ తీసుకొని సెకండ్ చాప్టర్కి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, కానా దగ్గరికి వచ్చినాడు, ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాటర్ ఈజ్ టర్న్డ్ ఇంటూ వైన్ కదా. ఆయన ఈ ప్రదేశంలో నుండి ద్రాక్షారసం చేసినాడు. తర్వాత పస్కా పండుగ, రైట్, పస్కా పండుగ పాసవర్లో ఏం చేస్తున్నాం మనం, ఆయన ఏం చేస్తున్నాడు, మరలా అక్కడి నుంచి కింద జెరూసలేంకి వచ్చిన వాడుగా ఉన్నాడు, రైట్. సో యూదులకి 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో 3 పండుగలు వెరీ ఇంపార్టెంట్ పండుగలు అనమాట. సో 3 పండుగలు ఏం చేయాలి, వాళ్ళు యెరూషలేంకి వచ్చి యెరూషలేంలో వాళ్ళు దేవుని ఆరాధించాలి. సో ఒకటేమో పస్కా పండుగ, ఇంకోటేమో పెంటెకోస్తు పండుగ, ఇంకోటేమో ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్. సో ఈ 3 పండుగలు ఉన్నాయన్నమాట. సో పాసవర్కి ఏం చేస్తున్నాడు యేసు ప్రభు, మరలా ఆయన కిందకి వచ్చేవాడుగా ఉన్నాడు. సో పాసవర్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు అది, టు రిమెంబర్ ద ఎక్సడస్ ఆఫ్ ఇజ్రాయలైట్ కానా ఒక ఈజిప్ట్ దేశం నుంచి బయటికి తెచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఒక మరణదూతను పెట్టి ఎవరైతే ద్వారబంధాల మీద ఆ యొక్క రక్తం లేదో, పశువు యొక్క రక్తం లేదో కనపడదో, ఆ ఇంట్లో మొదటి శిష్యుని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన హతమార్చిన వాడిగా ఉన్నాడు, రైట్. సో ఎవరైతే ఆ యొక్క రక్తాన్ని అక్కడ వాళ్ళ ద్వారాల మీద పెట్టుకున్నారో అప్పుడు ఆ యొక్క మరణదూత వారి ఇంటి నుంచి దాటివేయబడింది, అంటే పాస్ అయిపోయినా అంటే పాస్డ్ ఓవర్, రైట్. సో ఆ విధంగా ఈ యొక్క పస్కా పండుగ వాళ్ళు ఆచరించినారనమాట అప్పుడు. సో దాన్ని గుర్తు చేసుకోవడానికి ఎవ్రీ ఇయర్ దే డూ దట్. సో ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పస్కా పండుగ ఆచరిస్తున్నారు అనమాట. అప్పుడు యేసు ప్రభు అందరు రావాలి కాబట్టి యేసు ప్రభు కూడా మరలా యెరూషలేంకి వచ్చినాడు. యెరూషలేంకి వచ్చి అక్కడ ఎన్నో సూచనలు చేసినాడు. యెరూషలేంలో టెంపుల్లో ఏమైంది, ఇట్ బికేమ్ లైక్ ఎ బిజినెస్. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, వారందరినీ ఎల్లగొట్టినాడు, అదంతా క్లీన్ చేసినాడు అనమాట. ఇంకా ఎన్నో సూచన క్రియలు చేసినప్పుడు ఏమైంది, అక్కడ ఆయనను చూసి చాలామంది నమ్మినారు, ఆయన నిజంగా దేవుని కుమారుడేమో అని ఆయన నమ్మినారు. సో నమ్మినప్పుడు ఆయన దేవుడే ఉన్నాడు కాబట్టి మనుషుల యొక్క జీవితంలో వాళ్ళ హృదయంలో ఆయన గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళకందరికీ తెలుసు అనమాట. అందుకే ఏమంటున్నాడు చూడండి, 2వ అధ్యాయము వర్స్ 24 and 25. అయితే యేసు అందరినీ 23 చదువుదాం, 23, 24, 25. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచన క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి మనుషుల హృదయాల్లో ఏం నడుస్తుందో ఏమవుతుందో ఆయనకి అన్నీ తెలిసినవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనందరం ఇక్కడ కూర్చున్నప్పటికీ మన హృదయంలో ఎట్లా ఉంది, మన హృదయం ఏమైందో ఆయనకి ఎరిగినవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏది కూడా ఇట్ ఈస్ నాట్ హిడెన్. సో దట్స్ ద రీజన్ వీ నీడ్ టు బీ రైట్ విత్ గాడ్. సో వీ కెనాట్ డిసీవ్, రైట్. గలేషియన్స్ చాప్టర్ 6లో ఏముంటుంది, బీ నాట్ బి డిసీవ్డ్, గాడ్ ఈజ్ నాట్ మార్క్డ్. వాట్ సో ఎవర్ మ్యాన్ సోయత్ he that he will reap it. He that soweth to the flesh of he that soweth to the flesh, he will reap corruption. But he that soweth to the spirit, he will reap life everlasting. కాబట్టి మనము దేవుడితో ఏ విధంగా ఉన్నాం, రైట్. హీ నోస్ అవర్ హార్ట్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్, రైట్. మన జీవితము దేవుని వద్ద సరి అయిన ఉందా, సరైన లేకపోతే మనం ఏం చేయాలి, మనము దేవుని దగ్గర క్షమాపణ అడిగి మనము దేవుని దగ్గర సరిగా ఉండాలి. సో హీ నోస్ దేర్ హార్ట్. వాళ్ళు అన్నీ చేసినారు, నమ్మినారు, కానీ వాళ్ళ హృదయము దేవుని దృష్టిలో సరిగా లేదు. అందుకే తాను అప్పటికి అప్పగించుకోలేదన్నమాట. అయితే 3rd చాప్టర్కి వచ్చినప్పుడు ఆయన ఇంకా యెరూషలేంలోనే ఉన్నాడు. యెరూషలేంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన ఎవరంటే నికోదిమస్ అనే వ్యక్తి వచ్చాడు. నికోదిమస్ ఏంటి, ఆయన ఎంతో గొప్ప ఫారిసీ, రైట్. హీఈస్ ద రూలర్, ఈజ్ అ వెరీ వెల్దీ మ్యాన్. సో ఆయన ఏం చేశాడు, ఆ ఫారిసీసు అంటే యేసు ప్రభు అంటే ఇష్టపడరు కాబట్టి ఆయన ఏం చేసినాడు, రాత్రిపూట ఆయన దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆయనతో ఏమన్నాడు, మీరు చేసే క్రియలు పైనుంచి వచ్చిన వాడు మాత్రమే చేయగలుగుతారు, అంటే యు లుక్ లైక్ యు ఆర్ గాడ్, అరే యూ కేమ్ ఫ్రమ్ గాడ్ అని చెప్పినాడు అనమాట. ఆ విధంగా అన్నందుకు యేసు ప్రభు ఏమంటున్నాడు, అన్లెస్ ఎ మ్యాన్ బి బార్న్ అగైన్ బై ద వాటర్ అండ్ ద స్పిరిట్, హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు
కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎవరైతే ఇది చదవండి ఆ వచనం వర్స్ 6 వర్స్ 5 ఎవరైనా చదవండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యంగా చెప్పుచున్నాను. యా, ఆ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. సో అప్పుడే మనము అప్పుడు పరలోక రాజ్యంలో మనకి వారసత్వం కలిగిన వారుగా ఉంటాం, రైట్. సో నీటి అంటే ఏంటి, నీళ్ళు అంటే ఏంటి, రైట్. ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్, రైట్. మనం మీరు వెళ్ళి గూగుల్ చేశారనుకోండి, సో యుల్ గెట్ సో మెనీ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద సేమ్ వర్స్ కదా. సో నీటి వల్ల ఆత్మ వల్ల, నీట్ అంటే ఏంటిది మనం చూద్దాం. చూడండి ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 26, సారీ ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 26 అని చదవండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 5:26. That he might sanctify and cleanse it with the washing of water by the word. సో వాషింగ్ ఆఫ్ ద వాటర్ బై ద వర్డ్ కదా. అంటే దేవుని వాక్యం ద్వారా మనము శుభ్రపరచబడాలి. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనము పాపలం కదా. 1 John 1:9 ఏముంటుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు కదా. అందుకోసం ఏం చేస్తున్నాడు, ఈ లోకంలో యేసు ప్రభు వచ్చినాడు. ఆయన నీ గురించి నా గురించి శిలువలో మరణించినాడు. ఎప్పుడైతే మనం ఆయన నమ్ముకుంటామో మనకి రక్షణ కలుగుతుంది. సో మనం వీ నీడ్ టు రియలైజ్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, ఐ నీడ్ ఎ సేవియర్, ఐ నీడ్ ఎ క్లెన్సింగ్. సో ఆ విషయాలు మనం అర్థం చేసుకొని యేసు ప్రభు దగ్గర మనము అడిగినట్లయితే ఆయన మన పాపాలన్నీ క్షమించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మన పాపాలన్నీ క్షమించబడతాయో మన హృదయంలో ఎవరు వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడుగా ఉన్నాడు కదా. ద హోలీ స్పిరిట్ గాడ్ కమ్ అండ్ డ్వెల్స్ ఇన్ us. సో దట్స్ హౌ విల్ బి సేవ్డ్. సో వన్స్ వీఆర్ సేవ్డ్, దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ వీ నీడ్ టు బీ బ్యాప్టైజ్డ్. అంటే రక్షణ పొందడానికి బ్యాప్టిజం అనేది అవసరం లేదు. కానీ రక్షణ పొందినప్పుడు మన పాపాలన్నీ క్షమించబడతాయి, మనము కూడా దేవుని బిడ్డలం అవుతాము. దేవుడితో వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అయితే బ్యాప్టిజం అనేది ఎందుకు తీసుకోవాలంటే ఇట్స్ అ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇన్వర్డ్ చేంజ్. మన హృదయంలో ఏం జరిగింది మనం బయటకు చూపించడానికి, ఒక సంఘం ముందు చూపించడానికి ఆ విషయాలు మనం చెప్తున్నాం అనమాట. అందుకనే మనం బ్యాప్టిజం తీసుకుంటాం. సో బ్యాప్టిజం తీసుకున్నప్పుడు ఏం చెప్తామంటే, నేను యేసు ప్రభుతోని శిలలో మరణించినాను, భూస్థాపన చేయబడ్డాను, 3వ దినాన తిరిగి లేచినాను, రైట్. ఆ యొక్క సింబలిజమే బ్యాప్టిజం, వాటర్ బ్యాప్టిజం, రైట్. సో వాటర్ బ్యాప్టిజం వల్ల ఏమవుతుందంటే, వాటర్ బ్యాప్టిజం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే మనకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు, రైట్. వెన్ యూ బికమ్ ద పార్ట్ ఆఫ్ ద చర్చ్, వెన్ యూ టెస్టిఫై విత్ ఇన్ ద చర్చ్, సో గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ గిఫ్ట్స్. ఆ గిఫ్ట్లు ఎందుకు ఇస్తున్నాడంటే తన యొక్క మహిమ గురించి వాడబడటానికి ఆ యొక్క గిఫ్ట్లు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి వాటర్ బ్యాప్టిజం ఈజ్ ఇంపార్టెంట్, రైట్. వన్స్ యూ ఆర్ సేవ్డ్, యూ నీడ్ టు టేక్ ద బ్యాప్టిజం. సో దట్స్ వాట్ గాడ్ సేస్, రైట్. సో మనకి 2 ఆర్డినేషన్స్ ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఒకటేమో వాటర్ బ్యాప్టిజం, ఇంకోటేమో టేబుల్, రైట్. సో ఈ 2 కూడా మనము రక్షణ పొందినప్పుడు బ్యాప్టిజం తీసుకోవాలి. రక్షణ పొందినప్పుడు వీ నీడ్ టు బి టేకింగ్ పార్ట్ ఇన్ ద టేబుల్. సో టేబుల్ ఏం చేస్తుంది, ఆయన మరణానికి, ఆయన పునరుద్ధానానికి అది సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా ఏం చెప్తుందంటే టేబుల్, వన్ డే హీస్ గోయింగ్ టు కమ్, రైట్. ఆయన రానే ఉన్నాడు కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అనే సూచనగా ఆ యొక్క టేబుల్ ఉందన్నమాట. సో అందుకే మనము ఆ యొక్క టేబుల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైతే మనం టేబుల్లో పార్టిసిపేట్ చేస్తామో అప్పుడు మనల్ని మనం సరి చేసుకొని, రైట్, మనము దేవుల్లో ఆ యొక్క టేబుల్లో పార్టిసిపేట్ చేసే వరంగా ఉండాలి. సో ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నాడు, ఈయనకి ఇక నికోదేమస్కి చెప్తున్నాడు, రైట్. ఇఫ్ యూ వాంట్ టు రియలీ గో టు హెవెన్, రైట్, దెన్ వాట్ యూ నీడ్ టు డూ, యూ నీడ్ టు బీ బార్న్ అగైన్, రైట్. యూ నీడ్ టు బీ బార్న్ అగైన్, యూ నీడ్ టు బీ రైట్ విత్ గాడ్ అని చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. సో హౌ కెన్ ఎ పర్సన్ బీ బార్న్ అగైన్, హౌ కెన్ హీ ఎంటర్ అగైన్ ఇంటూ సెకండ్ టైమ్ ఇంటూ మదర్స్ టమ్మీ, రైట్ అని ఆయన శరీర రీతిగా అలా ఆలోచించేవాడిగా ఉన్నాడు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడు, చదవండి. యా 10th verse చదవండి. యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరుగవా. 10 అన్నా? యా సార్ 6th చదవండి. శరీర మూలముగా జన్మించినది
శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, Hmm. ఆత్మయై ఉన్నది. యా, సో ఆయన ఏమనుకుంటున్నాడు, హౌ కెన్ ఐ ఎంటర్ ఇన్ టు అగైన్ మై మదర్స్ టమీ, రైట్? సో దట్ విచ్ ఈస్ బార్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఈస్ ఫ్లెష్ అండ్ దట్ ఈస్ బార్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ స్పిరిట్. సో ఎప్పుడైతే రక్షణ పొందుతో ఎట్లా ఉంటారంట వాళ్ళు? సో వర్స్ 8లో ఏముంటుంది, రక్షణ పొందిన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ద విండ్ బ్లోయెత్ వేర్ ఇట్ లిస్టెత్ కదా, గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దం విందువే కానీ అది ఎక్కడి నుంచి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. అంటే రక్షణ పొందిన వ్యక్తి ఆయన ఎప్పుడు రక్షణ పొందుతున్నాడు, లేకుంటే ఎప్పుడు ఆయన కార్యం జరిగింది, ఆయనకి దేవునికి మధ్యనే తెలుసు. అయితే ఎప్పుడైతే గాలి వచ్చినప్పుడు మనకేం తెలుస్తుంది, గాలి వస్తుంది, రైట్? అదేవిధంగా మనం రక్షణ పొందిన వ్యక్తి ఆయన చేసే కార్యాల పట్ల మనకేం తెలుస్తుంది, ఓ ఇతను నిజంగా రక్షణ పొందినాడు. సో ఆ విధంగా వారి యొక్క జీవితం ద్వారా, వారు చేసే పనుల ద్వారా వారు రక్షణ పొందారని మనం తెలుసుకునే వరంగా ఉంటాం, రైట్? దట్స్ హౌ వీ నో వెదర్ పర్సన్ ఈజ్ బోర్న్ అగైన్ ఆర్ నాట్, రైట్? సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ డిఫాల్ట్, రైట్? అంటే నేను టెన్నిస్ ఆడేటప్పుడు అందరు కూడా బాగా అంటే దే పుట్ దేర్ ఫుల్ బ్లడ్ ఇన్ టు ద గేమ్. సో పెట్టినప్పుడు ఆడినప్పుడు ఏమవుతుంది, ఒక పాయింట్ మిస్ అయింది లేకుంటే బయటికి వెళ్ళినప్పుడు దెన్ వీ సీ ద రియల్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్. ఆ వ్యక్తి ఆ సిచ్యువేషన్లో, ఆ క్రైసిస్లో, లేకుంటే వెన్ హీ వాంట్స్ టు విన్ ద గేమ్ అండ్ ఈజ్ లూజింగ్ ద పాయింట్స్, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి ఏంటి, ఆ మనస్తత్వం ఏంటి, ఆయన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది, రైట్? సో అటువంటి పరిస్థితిలో హిస్ డిఫాల్ట్ విల్ కమ్ అవుట్. మనకి బయట ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు వీఆర్ కాన్షియస్ అబౌట్ ద పీపుల్, బట్ వెన్ వీ గో త్రూ దట్ సీరియస్నెస్ ఇన్ అవర్ లైఫ్, దెన్ అవర్ రియాలిటీ విల్ కమ్ అవుట్. సో వెన్ అవర్ రియాలిటీ ఈజ్ కమింగ్ అవుట్, హౌ ఆర్ వీ బిహేవింగ్, రైట్? అది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మనము దేవుని విడుదలమైతే వెన్ వీ గో త్రూ దోస్ కండిషన్స్, దెన్ ఇట్ షుడ్ గ్లోరిఫై గాడ్, ఇట్ షుడ్ bring glory to God కదా. సో అవర్ నేచర్, అవర్ బిహేవియర్ షుడ్ బి a blessing, it should not be a troublesome or it should not be a hindrance to others. So that's how we know, right? That's how we know whether the person is really born again or not, right? గాలి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది, రైట్? గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, బట్ when it comes then we know the wind is blowing. So when the people behave in a godly way, then we know that is a child of God ఆర్ నాట్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. సో ఆ విషయాలు ఈ నికోదేమస్కి చెప్తున్నాడు అనమాట. సో అందుకే మనము 3:16 ఏముంటుంది, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్, సో హూసెవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ కదా. సో ఆయన నమ్మినట్లయితే మనకి నిత్య జీవం కలుగుతుంది, రైట్? మీరు నన్ను నమ్మినట్లయితే మీకు నిత్య జీవం కలుగుతుందని ఆయన నికోదేమస్కి చెప్పినవాడుగా ఉన్నాడు. అయితే వి సీ దట్ నికోదేమస్ లెఫ్ట్ ద ప్లేస్. అప్పుడైతే రక్షణ పొందలేదు, కానీ ద హిస్టరీ సేస్ దట్ హీ కన్ఫెస్డ్, హీ యాక్సెప్టెడ్ క్రైస్ట్, రైట్? వెన్ జీసస్ డైడ్, రైట్, నికోదేమస్ వాజ్ దేర్. తర్వాత దెన్ హీ బికేమ్ ఎ క్రిస్టియన్ అండ్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్, రైట్, ద ఫారిసీస్, దే పర్సిక్యూటెడ్ హిమ్, దే టుక్ ఆల్ హిజ్ మనీ, రైట్? అండ్ దెన్ ఆయన డబ్బులన్నీ తీసేసుకున్నారు, ఆయన వెల్త్ అంతా తీసుకున్నారు, ఆయనని ఊర్లో నుంచి వెలివేసినారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా దే వెంట్ టు సో మచ్ పెయిన్, రైట్, జస్ట్ బికాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. వాళ్ళు దేవుడని నమ్మినారు. సో తర్వాత ఆయనని హతమార్చినారు, తన కూతుర్ని కూడా వాళ్ళ ఇంటి నుంచి బయటకి గెంటేసిన వారుగా ఉన్నారన్నమాట. సో దేర్ ఆర్ పీపుల్, రైట్, వెన్ ఐ సీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్, రైట్, దేవుని కోసము ఎంతైనా త్యాగం చేయగలరు, రైట్? ఈవెన్ ఇన్ మై లైఫ్ ఐ హ్యావ్ సీన్ ద పీపుల్, రైట్, హౌ దే వర్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు సర్వ్ హిమ్, right? If those people were not there, I don't think I would have served him. So my desire is that I should be a point, a model, or a person that people should see me and then they should follow Christ, they should accept Christ, just like the people who are there, who led their life, and that inspired me, and I should inspire somebody. నేనే కాదు, మనమందరం కూడా దేవుడిలో ఉండి, రైట్, దేవుని గురించి మనం జీవించినట్లయితే మనం ఏం చేస్తున్నామంటే ఇతరులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి, రైట్? ఈ రోజులలో మనం చూసినట్లయితే దినదినానికి విశ్వాసం అనేది తగ్గిపోతుంది, రైట్? భక్తి అనేది తగ్గిపోతుంది. అటువంటి స్థితిలో మనం ఏం చేయాలి? మనం దేవుని గురించి నిలిచినట్లయితే మన కుటుంబాన్ని రక్షించుకోవచ్చు, ఇంకా ఇతరులని కూడా మనము దేవునిలోకి తీసుకొచ్చే వరంగా ఉంటాం. సో దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. అందుకే మనం అందరం కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చొని
దేవుని వాక్యం గురించి వింటున్నాం, రైట్? దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. తద్వారా మన జీవితాలు మార్చబడి, రైట్, ఇతరులకి మేలుకరంగా ఉండాలని ఒక దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాలని మనం సద్వినియోగపరచుకోవాలి, రైట్? దెన్ ఇట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. సో నికోదేమస్ ఏం చేస్తున్నాడు? ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. దెన్ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? 4th చాప్టర్లో మనకు వచ్చినట్లయితే, అగైన్ ఫ్రమ్ జెరూసలేం ఈజ్ గోయింగ్ ఇన్ టు గ్యాలిలీ. సో హీఈస్ గోయింగ్ త్రూ సమేరియా. యూత్లు ఏం చేస్తారంటే జనరల్గా దే గో ఎయిదర్ దిస్ వే ఆర్ అదర్ వే, రైట్? వాళ్ళు ఎవరు కూడా సమరియా నుంచి వెళ్ళరు. యూదులకి సమరిటన్స్కి ఒక వైరం ఉంది కదా. మనము నెహెమ్యా చూసుకున్నప్పుడు మనం చూసాం, రైట్? నెహెమ్యా యెరూషలేంకి వచ్చి ఆ గోడల్ని ప్రకారాలని కడుతున్నప్పుడు సమారిటన్స్ ఏం చేసినారు? వాళ్ళు అడ్డుకున్నారు. ఈ సమారిటన్స్ ఎవరంటే, ఎప్పుడైతే నెబుకద్నెజర్ ఇంకా వేరే రాజులు వచ్చి ఆ ఇశ్రాయేలీని, ఎప్పుడైతే అసీరియన్స్ వచ్చి ఇశ్రాయేలీని చెరపట్టుకొని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ వేరే దేశస్తుల్ని కొంతమందిని ఇక ఇజ్రాయేల్లో పెట్టినారన్నమాట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఆ యొక్క వేరే దేశస్తులు అన్యులు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకు పుట్టిన సంతానమే ఈ సమారిటన్స్. సో వాళ్ళు హాఫ్ జూ హాఫ్ జెంటైల్స్. అయితే పాత నిబంధనలో అది సరైనది కాదు. అందుకే వారు ఏం చేస్తున్నారంటే, వారు ఎప్పుడైతే యెరూషలేం కోడలు కట్టినప్పుడు వారిని ఎవరిని కూడా రానియలేదు. ఆ విధంగా వారు ఏం చేస్తున్నారు? వేరే స్థలంలో టెంపుల్లో ఒక మౌంటైన్లో, మౌంట్ గెరజిమ్ అనే ప్లేస్లో వాళ్ళు టెంపుల్ కట్టుకున్నారు. ఇశ్రాయేలీలు అంతా యెరూషలేంలో ఆ యొక్క సిటీ ఆఫ్ జాయిన్, రైట్, ఆ ప్రదేశంలో వాళ్ళు టెంపుల్, దేవుని యొక్క టెంపుల్ని కట్టుకున్నారన్నమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరికీ అప్పటి నుంచే వైరం ఉంది, రైట్? అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పై నుంచే వెళ్ళాలి. అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? హీ వాంట్స్ టు గో త్రూ సమరియా. హీ నోస్ దట్ దెర్ ఈస్ సంబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ కదా. ఆయన గురించి ఒక వ్యక్తి ఉంది. ఆమెకి నేను దేవుని వాక్యం చెప్పాలి, ఆమెను రక్షిస్తాను, నేను ఆమె ద్వారా ఆమె ఊరంతటి కూడా రక్షిస్తాను అని ఆయనకి ముందుగానే ఎరిగినవాడు. అందుకే ఏం విన్నాడు? చూడండి ఒకసారి 4th చాప్టర్. సో వర్స్ 4, చాప్టర్ 4 వర్స్ 4. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన కనుక, అంటే తెలుగు ఇంగ్లీష్లో ఏంటంటే హీ మస్ట్ నీడ్స్ టు గో త్రూ సమరియా, రైట్? ఆ విధంగా ఆయన సమరయకి వెళ్ళి ఆ సమరయ స్త్రీని కలిసి, సమరయ స్త్రీ ద్వారా వారి ఊరినంతా రక్షించిన వాడుగా ఉన్నాడు కదా. ఏం చేసినాడు? ఫస్ట్ సమరయ స్త్రీకి ఆమె పాపం ఏంటిదో ఆయన చూపించినాడు కదా. ఆమె ఏం చేస్తుంది? 5 మంది హస్బెండ్స్ని కలిగి ఉంది, రైట్? అంటే వాళ్ళకి తర్వాత ఇంకొక వ్యక్తితో ఇప్పుడు ఉంటుందన్నమాట. సో ఇది పాపము అని దేవుడు ఆమెకి చూపించిన వాడుగా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఆమె పాపం గ్రహించిందో, ఎప్పుడైతే ఆయన దేవుడిని గ్రహించినాడో, దేవుడు ఏం చేసినాడో ఆమె మీద కనికరం చూపించి ఆమెను రక్షించుకున్నాడు కదా. ఆమె రక్షించిన తర్వాత ఊరు అందరికీ ఆమె వెళ్ళి పిలుచుకొచ్చినప్పుడు వారందరూ కూడా రక్షించబడ్డారు అనమాట. అందుకే చాప్టర్ 4 వర్స్ 24లో ఏముంటుంది? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. యా. సో అక్కడ వెల్ దగ్గర ఉన్నప్పుడు ఆమె ఈ మాటలని చెప్పేదన్నమాట. మీరేమో యెరూషలేంలో ఇది చేస్తారు, మేమేమో మౌంట్ గెరజిమ్లో మేము ప్రేయర్ చేస్తామన్నప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆ టైం అయిపోయింది, ఇప్పుడు నౌ జీసస్ క్రైస్ట్ ఈస్ హియర్ కదా. యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు, రైట్? ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఇంకా ఎటువంటి టెంపుల్స్ ఉండవు కదా. సో నౌ వాట్ హ్యాపెన్స్? నౌ యువర్ హార్ట్ షుడ్ బి రైట్. ఇట్స్ నాట్ అవుట్ సైడ్ బట్ ఇన్సైడ్. అందుకే మీరు మీ యొక్క ఆరాధన ఎట్లుండాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఉండాలని ఆయన ఆమెకి చెప్పిన వాడుగా ఉన్నాడు. ఇంకొకటి ఏం చూస్తున్నాం? వర్స్ 34 ఐ థింక్, చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని నిమిత్తము నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్, రైట్? టు డూ ద విల్ ఆఫ్ ద ఫాదర్, టు సేవ్ పీపుల్, రైట్? సో 4 విషయాలు మనం చూస్తాం బైబిల్లో దేవుని చిత్తం గురించి. ఒకటి గలేషియన్ చాప్టర్ 1 వర్స్ 4లో ఏముంటుంది? చూద్దాం. ఒకటి గలేషియన్ చాప్టర్ 4 వర్స్ 1 వర్స్ 4, that who gave himself for our sin, that he might deliver us from the present evil world according to the will of the Father. దేవుని యొక్క చిత్తానుసారంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన మరణించిన వాడుగా ఉన్నాడు. అంటే రక్షణ కోసం కదా, మనల్ని రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు.
రక్షణ దేవుని చిత్తమై ఉన్నది. సెకండ్ది ఏం చూస్తున్నాం మనం? 1 Thessalonians chapter 4 verse 3లో ఏముంటుంది? సాంటిఫికేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. సాంటిఫికేషన్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. థర్డ్ ఏం చూస్తున్నాం? 1 Peter chapter 3 verse 17 సఫరింగ్, దేవుని గురించి శ్రమపడడం దేవునికి చిత్తానుసారంగా ఉంది. రెండవది ఏంటంటే దేవునిలో ఎదగడం. సాంటిఫికేషన్ అంటే దేవునికి సమీపంగా జీవించడం, అది దేవుని చిత్తమైంది. తర్వాత దేవుని గురించి సఫర్ అవ్వడం దేవునికి చిత్తమైంది. ఇంకోటి 1 Thessalonians chapter 5 verse 18 ఏం చూస్తున్నాం? ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. దేవునిలో ఆనందించడం అనేది అది దేవుని చిత్తమై ఉన్నదిగా మనం చూస్తాం. ఈ విధంగా దేవుని చిత్తం, రైట్, అది చేయడము యేసు ప్రభువుకి ఆహారమై ఉన్నది. అదేవిధంగా నీకు నాకు మనకి ఏమిటి ఉండాలి? దేవుని చిత్తం చేయడము మనకు ఆహారంగా ఉండాలి కదా. అంటే ముందుగా రక్షణ పొందాలి కదా, తర్వాత ఆయనలో ఎదగాలి, రైట్. ఎటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయనను పట్టుకొని ఆయనలో జీవించినట్లయితే అది దేవునికి ఇష్టానుసారంగా ఉంది, రైట్. దేవుని గురించి శ్రమ పొందడం అది దేవునికి ఇష్టంగా ఉంది, రైట్. ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు, మనకు తోడున్నాడు కాబట్టి దేవుడిలో ఆనందించడం అనేది అది దేవునికి ఇష్టానుసారంగా ఉంది. ఎందుకంటే మనది ఈ లోకంలో శాశ్వతం కాదు కదా. ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు బికమ్ ఓల్డ్ ఆర్ ఎవ్రీబడి, రైట్. వెన్ ఐ గో అవుట్ ఈ మే హిట్ కార్ అండ్ ఈ మే డై. ఎప్పుడైతే నేను మా ఇంటి నుంచి రోనాల్డ్ రీగన్కి వస్తానో నేను ఉంటానో, వచ్చినప్పుడల్లా అంతవరకు నేను ఐ మే బీ థింకింగ్ సంథింగ్ ఎల్స్ ఆర్ ఐ వాజ్ ఇన్ ద కాల్ మీటింగ్, రైట్. బట్ వెన్ ఐ క్రాస్ ఇట్, ద నెక్స్ట్ థింగ్ దట్ కమ్స్ టు మై మైండ్ ఈజ్ థ్యాంక్ గాడ్, ప్రైజ్ గాడ్, దేవుడు నన్ను క్షేమంగా ఇక్కడి నుంచి తీసుకొచ్చినాడని కదా. సో అది మనకి ఎప్పుడు కూడా దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా. అది దేవుని చిత్తానుసారమైంది అనేది ఉన్నది కదా. సో దట్స్ వాట్ వీ సీ ఇన్ చాప్టర్ 4, రైట్. సో ఇన్ ఎవ్రీ చాప్టర్ వాట్ వీ సీ ఈజ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్. ఎన్ని మినిట్స్ అండి? సో 5th చాప్టర్కి వచ్చినప్పుడు అగైన్ ఏం చేస్తున్నాం? ఆయన 4th చాప్టర్లో హీ వెంట్ అప్ టు, రైట్, సమారియా. తర్వాత ఆయన అక్కడి నుంచి కారాకి వెళ్ళినాడు. అక్కడి నుంచి ఆయన 4th చాప్టర్లో హీ వెంట్ టు గ్యాలిలీ వెళ్ళినప్పుడు కానాలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి తన కుమారుడు సిక్ అయి ఉన్నాడు అన్నమాట. అయితే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? ఆయనను ముట్టి ఆయనను స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు, రైట్. దట్ షోస్ దట్ హీస్ గాడ్, రైట్. తర్వాత 5th చాప్టర్లో మనకు వచ్చినప్పుడు 5th చాప్టర్లో అగైన్ దెర్ ఈజ్ ఎ ఫీస్ట్, రైట్. చాప్టర్ 5లో ఏం చూస్తున్నాం? చాప్టర్ 1లో ఆఫ్టర్ దీస్ దేర్ వాజ్ అ ఫీస్ట్ ఆఫ్ జ్యూస్ అండ్ జీసస్ వెంట్ అప్ టు జెరూసలేం. సో 5th చాప్టర్కి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఆయన ఏం చేశాడు? మళ్ళీ జెరూసలేంకి వచ్చినాడు, రైట్. ఫస్ట్ది పాస్ ఓవర్ అయితే వీ డోంట్ నో వెదర్ ఇట్ టుక్ 1 year or 6 months. If it is 6 months, then it is a feast of tabernacle, right. Maybe whatever feast we don't know, that he was there in Jerusalem to worship the Father కదా. అక్కడ అగైన్ మనం ఏం చూస్తున్నాం? అక్కడ ఆ యొక్క షీప్ గేట్, రైట్. గుర్తుందా షీప్ గేట్? ఎంతమంది గుర్తుంది షీప్ గేట్? నెహెమ్యాలో ఆ యొక్క వాల్ కట్టినప్పుడు, నెహెమ్యా యెరూషలేం చుట్టూ వాల్ కట్టినప్పుడు 10 gates అక్కడ కడతాడు, రైట్. 10 gates ఉన్నవి, అవి కడతాడు. ఒకటి ఏంటంటే షీప్ గేట్. షీప్ గేట్ ఏంటంటే షీప్ గేట్ నుంచి ఆ షీప్ని తెస్తారన్నమాట, తెచ్చి దేవునికి బలిగా అర్పిస్తారు, రైట్. సో దానికోసమే ఆ షీప్ గేట్ అక్కడ కట్టబడినాయి అన్నమాట. అయితే ఆ షీప్ గేట్ దగ్గరికి యేసు ప్రభు వచ్చినాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన ఒక దినాన మన గురించి మరణిస్తాడు అని సూచనంగా ఆయన ఆ విధంగా ఆ షీప్ గేట్కి వచ్చినాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చూస్తున్నాడు? అగైన్ హీ పర్ఫార్మ్ అనదర్ మిరకల్ కదా. 38 years నుంచి ఒక వ్యక్తి ఆ యొక్క పూల్ దగ్గర ఉన్నప్పుడు ఆయనని నువ్వేం చేయాలి? యూ టేకప్ యువర్ బ్యాగ్ అండ్ యూ టేకప్ యువర్ బెడ్ అండ్ వాక్ అని చెప్పినాడు అన్నమాట. అయితే స్వస్థపరిచినాడు. ఆయన తన 38 years నుంచి ఆయన ఎప్పుడు కూడా లేవలేదు, రైట్. నీళ్ళ దగ్గర అట్లనే కూర్చున్నాడు 38 years. ఇమాజిన్ ఇట్స్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ 38 years old, రైట్. అంటే మీ జీవితం అంతా కూడా ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు కదా. సో అటువంటి పరిస్థితిలో యేసుప్రభు ఏం చేస్తున్నాడు? వచ్చి నువ్వు నీ పరుపు ఎత్తుకొని లేమన్నప్పుడు ఆయన పరుపు తీసుకొని వెళ్ళినవాడుగా ఉన్నాడు. వెళ్ళేసి ఏం చేస్తున్నాడు? యూదులకి చెప్పినప్పుడు యూదులకి చాలా కోపం వేసింది. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క వడికాల్ సబ్బాత్ దినాన ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన
ఆయన పరిపెత్తి ఎత్తుకొని పొమ్మన్నాడు అని యూదులకి కోపం వచ్చింది కదా. ఆయన అంత గొప్ప కార్యం చేశాడని ఆయనని మహింపరచకుండా ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఆయన మీద కోపపడి నువ్వు ఎందుకు ఈ వ్యక్తిని ఈ యొక్క సాటర్డే రైట్ ఆ సబ్బాత్ దినాన చేసినావు అన్నప్పుడు ఆయన వారికి కొంచెం ఘర్షణ జరిగింది కదా. దే వర్ ఆర్గ్యుమెంట్స్ రైట్ అండ్ దెన్ దే బికేమ్ వెరీ యాంగ్రీ. తర్వాత యేసు ప్రభు తను నాట్ ఓన్లీ హీఈస్ ద వన్ హూ కెన్ హీల్ ద పీపుల్ బట్ ఆల్సో హీఈస్ ద లార్డ్ ఆఫ్ సబ్బాత్ దినాన ఆయన దేవుడు అయినాడు అని చెప్పడానికి ఆయన చెప్పినాడు కదా. చెప్పినప్పుడు వారు ఇంకను కోపడ్డారు. అంతేకాకుండా 4 people రైట్ 4 విట్నెసెస్ ఆయన చూపించినాడు కదా యూదులకి. వై హీఈస్ గాడ్ రైట్, వై ఈజ్ ఫ్రమ్ అబవ్. సో ఫస్ట్ విట్నెస్ ఎవరు, జాన్ ద బ్యాప్టిస్ట్ రైట్. జాన్ ద బ్యాప్టిస్ట్ నా గురించి సాక్ష్యం ఇచ్చినాడు రైట్. సెకండ్ విట్నెస్ ఎవరు, ఫాదర్ కదా. ఆయన ఏం చేస్తున్నాడు, తండ్రి ఈయన నా ప్రియ కుమారుడు కదా అని ఆయన తండ్రి కుమారుడు గురించి టెస్ట్ మనీ చెప్పినాడు. తర్వాత ఏం చూస్తున్నాం, వర్క్స్, హిజ్ మిరకల్స్, హిజ్ వర్క్స్ రైట్. ఆయన సూచనలు ఏం చేస్తున్నాయి, ఆయన మిరకల్స్ ఏం చేస్తున్నాయి, ఆయన దేవుడు అని చూపించేవిగా ఉన్నాయి. తర్వాత స్క్రిప్చర్స్ రైట్, దేవుని వాక్యం. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏం చెప్తుంది, ఆయన దేవుని కుమారుడని చెప్పేదిగా ఉంది. ఒక వచనం చూద్దాం, డిట్రానమీ చాప్టర్ 18 verse 18 ఎవరైనా చదువుతారు. వారి సహోదరుల నుండి ఈ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదరు. అతని నోట నా మాటలు ఉంచెదరు. నేను అతని ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. సో ఎవరు చెప్తున్నాడు, మోషే యేసు ప్రభు గురించి పాత నిబంధనలో ఆయన గురించి చెప్తా ఉన్నాడు అన్నమాట. అయితే అదే విషయాలు యేసు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. చదవండి జాన్ చాప్టర్ 5 verse 46. 45-46 చదువుదాం. జాన్ చాప్టర్ 5 46 45 చదవండి. 45 46 47. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరం మోపును. అతడు నన్ను గూర్చి రాసిన గనుక మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మిన యెడల నా మాటలు ఎలాగూ నమ్ముదురని. If you believe not his writings, how shall ye believe my words? So the scripture are testifying that Jesus Christ is God. He is the one who was anointed. He is the one who is going to come. ఆయన వచ్చేవాడు, ఆయన మెస్సయ్య అని చెప్పినారు అన్నమాట. అయినప్పటికీ వారు నమ్మలేదు, ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి కదా. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క మాటలు, యేసు యొక్క మాటలు వారు అంగీకరించలేదు. ఆ విధంగా అప్పటి నుంచి వారికి యేసు ప్రభు మీద ద్వేషం అనేది వచ్చింది. దెన్ వి సీ ఎట్ ద ఎండ్, దెన్ దే ట్రై టు క్రూసిఫై హిమ్ అండ్ దే కిల్ హిమ్. అండ్ దెన్ జీసస్, బికాస్ ఈస్ గాడ్, దట్స్ ద పర్పస్ హీ కేమ్, హీ వాజ్ రిజరెక్టెడ్ ఆన్ ద 3rd day. సో ఇది 5 వచనాలు రైట్, 5 అధ్యాయాలు. తర్వాత మనము 6వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఏం చూస్తున్నాం మనం, అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్ రైట్ అగైన్ జీసస్ వెంట్ ఓవర్ టు ద గ్యాలిలీ రైట్. అండ్ ద verse 2లో ఏముంటుంది, అండ్ ద గ్రేట్ నెంబర్ ఫాలోడ్ హిమ్ బికాస్ దే సా హిస్ మిరకిల్స్ విచ్ హీ డిడ్ ఆన్ దెమ్ దట్ వర్ డిసీజ్డ్ రైట్. అండ్ జీసస్ వెంట్ అప్ టు మౌంటైన్స్ రైట్. verse 4లో ఏముంటుంది, అండ్ ద పాస్ఓవర్ ఫీస్ట్ ఆఫ్ ద జ్యూస్ వాజ్ నై రైట్. ఇప్పుడు ఎక్కడున్నాడు యేసు ప్రభు ఏమైందంటే ఇక్కడ ఆయన పైకి వెళ్ళిన వాడుగా ఉన్నాడు రైట్. ఇక్కడ గలిలీ ప్రాంతంలో ఉన్నాడు, సీ ఆఫ్ టిబేరియస్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఆయన అవతల వైపు వెళ్ళినాడు రైట్. ఎందుకు వెళ్ళినాడంటే ఇక్కడ శిష్యులంతా వారు చేసిన పరిచర్యకి వారికి రెస్ట్ కోసం వెళ్ళినాడు. అంతేకాకుండా ఆ సమయంలో జాన్ ద బ్యాప్టిస్ట్ని కూడా రాజు అయిన హెరోదు చంపినాడు అన్నమాట. సో ఆ విషయాలన్నీ చూసినప్పుడు ఆయన పైకి వెళ్ళినాడు రైట్. అగైన్ ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ వస్తున్నప్పుడు అగైన్ హీస్ గోయింగ్ టు కమ్ డౌన్, ఆయన కిందికి వచ్చేవాడుగా ఉన్నాడు. సో దానికన్నా ముందు ఆయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఆయన కొన్ని అద్భుతాలు చేసిన వాడుగా ఉన్నాడు. సో ఈ విషయాలు మనం విల్ గో ఇన్ డీటెయిల్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్రైడే. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ రైట్ ఈ 5 chaptersలో మనం ఏం చూసాం అనేది ఒక హై లెవెల్. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ సో దట్ వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. మనం ఇవన్నీ కూడా
చూసుకొని తర్వాత 6వ అధ్యాయానికి వెళ్ళడానికి ఈ విషయాలన్నీ మనకి సహాయపడతాయని ఆ విషయాలు కొన్ని చూసాం. సో నెక్స్ట్ వీక్ మనం విల్ గో వర్స్ బై వర్స్ ఇంటూ చాన్ చాప్టర్ 6. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కామెంట్స్?